నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అనకాపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రైతు బజార్లో బియ్యం కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్రమ తరలింపులో 5 ఐపీఎస్ల పాత్ర ఉందని వ్యాఖ్య. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కళ్లు తిరిగే మెజార్టీని ప్రజలు తమకు అందించారని, అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వొచ్చన్నారు. 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో పోలవరం ఎడమ కాలువ ఇప్పుడు కూడా అలాగే ఉందన్నారు. అనకాపల్లికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే 3 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. పోలవరం ఈ రాష్ట్రానికి ఒక్క వరమని డయాఫ్రమ్ వాల్ ను గోదావరిలో కలిపేశారన్నారు. పోలవరం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుంటే ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వవచ్చని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపు పుష్కర లిఫ్ట్ ద్వారా నీళ్లు ఇవ్వవచ్చన్నారు. ఈ రోజు టెండర్లు పిలిచి పూర్తి చేయాలని ఆదేశాలిచ్చామని తెలిపారు. పుష్కర లిఫ్ట్ ద్వారా 2.20 లక్షల ఎకరాలకు మొదటి విడతలో నీళ్లు ఇవ్వవచ్చన్నారు. అలాగే అనకాపల్లిలో ఇంటింటికి నీరు ఇవ్వవచ్చని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార వరకు వెళ్తుందన్నారు. ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ సమస్య తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంపీ సీఎం రమేష్ కు, మంత్రి అనితకు ఈ సమస్యపై దృష్టి పెట్టమని చెప్పానని వెల్లడించారు. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ముందు పోలవరం తర్వాత అమరావతి వెళ్లానని వెల్లడించారు. దేశంలో ఎవరికీ ఇవ్వని విజయం మాకు ఉత్తరాంధ్రలో ఇచ్చారని రుణపడి ఉంటామని ఆయన తెలిపారు. ఈరోజు నేరుగా పోలవరం కెనాల్ కోసం వచ్చాను. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్క అనకాపల్లి జిల్లాలో 2,80,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది. మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పనులు చేసిన 5 ఏళ్ల గురించి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి, వేసిన దొంగలు అక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని నేను అడుగుతున్నా. వీళ్ళు చేసింది గోతులు దిగారు, గుంతలు తీశారు. బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 214 కిలోమీటర్లు రావాలి. ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను 72% ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి 72% పూర్తి చేసిన డయాఫ్రామ్ వాల్ పూర్తయితే దాన్ని గోదావరిలో కలిపేశారు. కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి. 2021 జూన్కు నీళ్లు రావాల్సిన పోలవరం ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఏదేమైనా పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మనం తెచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిలో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్కి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ చైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణ హిత, పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణ హిత కార్యక్రమాలతో పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్య ప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండుగ అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రైతులను కలిసిన సమయంలో వారి బాధలు చెప్పారన్నారు. ధాన్యం కొనుగోలులో కూడా రైతుకు అన్యాయం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం 36,000 కోట్ల రూపాయలు మా కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకుందని రైతులకు 1,600 కోట్లు బకాయి పెట్టి వెళ్లారని ఆయన అన్నారు. ఏపీ ఐఎస్సీ కాలనీలోని రైతు బజార్లో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం, డిప్యూటీ సీఎం సహకారంతో 1,000 కోట్లు రైతులకు ఇచ్చామని తెలిపారు. 600 కోట్లు త్వరలో ఇస్తామని వెల్లడించారు. ఇటీవల ధరల గురించి సీఎం సమక్షంలో సమీక్ష జరిగిందని, ధరల స్థిరీకరణపై సీఎం సానుకూలంగా స్పందించారన్నారు. ఈ రోజు నుంచి 784 అవుట్లెట్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు. రైతు బజారే కాదు, అన్ని పెద్ద మాల్స్లో కూడా కందిపప్పు అందుబాటులో ఉంచామని చెప్పారు. రాబోయే రోజుల్లో కందిపప్పు, మిల్లెట్స్, పంచదార, రాగి పిండి తక్కువగా ఇస్తామని తెలిపారు. బియ్యం కూడా బయట మార్కెట్ కన్నా తక్కువగా ఇస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతుకు, వినియోగదారులకి మేలు జరగాలనేది మా ఆకాంక్ష అని అన్నారు. రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా దాడులు చేస్తూ నియంత్రణ చేస్తున్నామన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. కాకినాడలోనే 249 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ బియ్యం కుంభకోణంలో 5 ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉందన్నారు. విచారణ పూర్తి అయ్యాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో అన్యాయం జరగకూడదని పీడీఎస్ బియ్యం పేదలకే అందాలని ఆయన పేర్కొన్నారు. సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతో ఒక 4 రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు 284 అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం 160 రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం. అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ 49 రూపాయలు కోటి, 48 రూపాయలు కోటి. ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి 391 క్వింటాళ్ళు, మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున 125 క్వింటాళ్ళ కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం. వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, రాగి కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఈ పండగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో, ఈ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన బాధ్యత మనకి ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా, తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసే విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంగళగిరిలో ఇస్కాన్ ఆధ్వర్యాన శ్రీ జగన్నాథుని రథయాత్ర వైభవంగా సాగింది. మంగళగిరి బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ జగన్నాథుడు, బలరాముడు, సుభద్రల విగ్రహాలకు తొలుత హారతి ఇచ్చిన లోకేష్ అనంతరం రథాన్ని లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చర్లపల్లి శ్రీనివాసరావు, టీడీపీ పట్టణ సమన్వయకర్త నందు ఆపదయ్య దామలరాజు, జనసేన పార్టీ బాధ్యులు తిరుమలశెట్టి కొండలరావు, జగన్నాథ రథయాత్ర నిర్వాహకులు బాపూజీ, విద్యాలయం చైర్మన్ ఏ తులసిరాం మరియు పరిసర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్నాథ్, హరే కృష్ణ, హరే రామ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. భక్తులు దారి పొడవునా శ్రీ జగన్నాథుని రథం ముందు పాటలు పాడుతూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు ఒడిశాలోని పిప్లి నుంచి తెప్పించిన రంగుల పందిరి ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
కృష్ణ చైతన్య తత్వాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన బృందావనం శ్రీల ప్రభువాద అడుగుజాడలను అనుసరించి ఇస్కాన్ సంస్థ దేశవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలను నిర్వహిస్తూ భగవంతుడికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందులో భాగంగా మంగళగిరిలో నిర్వహించిన రథయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ప్రజాసేవ అంటే పరమాత్ముడి సేవ అని అన్నారు. ఇప్పుడు అందరి దృష్టి మంగళగిరి వైపే ఉంది. ఆ దేవుడి ఆశీస్సులతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు. ప్రజల కష్టాలు తొలగి అందరూ సుఖశాంతులతో ఉండేలా ఆ జగన్నాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు. ప్రజలకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినటువంటి మా తాతగారి దగ్గర నుంచి తండ్రి గారి వరకు అమ్మగారి వరకు నాకు నేర్పించారు. ఒక పవిత్రమైన ఆలోచనతో మంగళగిరి నియోజకవర్గానికి వస్తాం జరిగింది. ప్రజలకి సేవ చేసిన జరిగింది. ఈ సేవ చేసే కార్యక్రమంలో దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాలి. దేవుడి బలం మనకు చాలా చాలా అవసరం. ఒక పక్కన ప్రజల ప్రోత్సాహం, దేవుడి ఆశీస్సులు ఉంటేనే మనం అనుకున్న పనులు మనం చేయగలుగుతాం. నాడు నేడు ఎప్పుడు దేవుడి సేవలో నేను ఉంటాను. నాకు దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు అంటారు, దేవుడి ఆశీస్సులు ప్రజలకు ఉండాలి, పాలకులకు కూడా ఉండాలి. ప్రజలందరూ మమ్మల్ని గెలిపించింది వాళ్ళకి మెరుగైన సేవ చేసేదానికి. ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం మొత్తం మంగళగిరి వైపు చూస్తుంది. ఆశ్చర్యపోయారు ప్రజలు నాకు ఇచ్చిన. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ పయ్యావుల తన మొదటి సంతకం చేశారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక, వాణిజ్య, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తన మొదటి సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం 2వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు మొదటి విడతగా 15 ఆర్థిక సంఘం నిధులు 250 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వివిధ గ్రామ పంచాయతీలకు మొదటి విడతగా 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మత్స్యశాఖపై సమీక్ష సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మత్స్యశాఖల పరిస్థితి చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని అన్నారు. గత ప్రభుత్వంలో మత్స్యశాఖ ఉందన్న విషయం కూడా ఎవరికీ తెలియదని వ్యాఖ్యానించారు. మత్స్యశాఖ దుస్థితి చూస్తే చాలా బాధగా అనిపించిందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. జాతీయ మత్స్యశాఖ దినోత్సవం సందర్భంగా మత్స్యకారులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా రివ్యూ నిర్వహించానని తెలిపారు. అత్యంత సుదీర్ఘ సాగర తీరం ఉన్న రాష్ట్రం ఏపీ అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ శాఖ ఉందా అనే విధంగా తయారు చేశారని మండిపడ్డారు. 4 హార్బర్లు ఉన్నాయని అందులో 2 పనిచేస్తున్నాయి, 2 పనిచేయడం లేదన్నారు. హార్బర్లు ఎక్కువగా ఉంటే మత్స్య సంపద అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. హార్బర్స్ పూర్తిగా నిర్వీర్యం అయ్యాయన్నారు. చాలా బాధ, ఆవేదన కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అందులో మత్స్యశాఖలో ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రం. దాదాపుగా 974 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. అందులో 10-12 జిల్లాలు ఈ తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి జిల్లాలు. 20 రోజుల్లో ఈ రాష్ట్రంలో సమగ్రమైనటువంటి సర్వేని మళ్ళీ నిర్వహించి ఎవరికైతే భృతి రాలేదో వాళ్ళందరికీ మళ్ళీ భృతి వచ్చినట్టుగా చేయడం, ఎవరైతే అనర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించి 4 రోజులు ఆలస్యమైన సమగ్రమైనటువంటి సర్వే చేసి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 20,000 రూపాయలు వృత్తి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఇది మొదటి రివ్యూ. పూర్తిగా ఈ సబ్జెక్టు మీద అవగాహన వచ్చింది. నా ఆలోచన ఏమిటంటే 26 మెరైన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి తీర ప్రాంతం అంతా. ఈ 25 పోలీస్ స్టేషన్స్ పరిధిలో హార్బర్స్ కానీ,
ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ కానీ జెట్టి ఏదో ఒకటి ఆ పోలీస్ స్టేషన్ ఉన్న ఏరియాలో మనం క్రియేట్ చేసుకోగలిగితే పోలీస్ స్టేషన్కి దీనికి అనుసంధానం అవుతుంది. మనకి మత్స్య సంపదను ఎక్కువగా సముద్రం నుంచి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. దీన్ని ఒకసారి స్టడీ చేసి మనం ఎంతవరకు చేయాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతవరకు సహాయం తీసుకోవాలనే ఆలోచనతో కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. ఏది ఏమైనా సరే జాతీయ మత్స్యకార దినోత్సవం రోజు ఈ రివ్యూ చేయడం ఆనందం. నేను ఒకటే మాటిస్తున్నాను, రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారుల సోదరీమణులందరూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల నియంత్రణలో భాగంగా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో బియ్యము, కందిపప్పు మంగళగిరి రైతు బజార్ డిపోలలో ఈ రోజు నుండి లభిస్తున్నట్లు నందం అబద్దయ్య తెలియజేశారు. రానున్న రోజుల్లో నిత్యావసర ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. నిత్యావసర ధరల నియంత్రణలో భాగంగా మంగళగిరిలోని రైతు బజార్లో టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య మంగళగిరి ఎంఆర్ఓ బియ్యం, కందిపప్పు డిపోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి ప్రజలకు అందుబాటు ధరలో బియ్యం, కందిపప్పు రైతు బజార్లో లభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 180 రూపాయలు ఉన్న కందిపప్పు 160 రూపాయలు, 56 రూపాయలు ఉన్న బియ్యం 49 రూపాయలకే రైతు బజార్ డిపోల్లో సబ్సిడీ ధరలకు లభిస్తున్నట్లు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ధరలను నియంత్రించేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని వారు స్పష్టం చేశారు. ఈరోజు మంగళగిరి పట్టణంలో రైతు బజార్ నందు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న రైతు బజార్లో ఉన్నటువంటి డిపో ద్వారా ప్రజలకి కందిపప్పు గతంలో 181 రూపాయలు ఉన్నటువంటి కందిపప్పుని ఈరోజు మార్కెట్లో యార్డు ద్వారా మరి 160 రూపాయలకే ఇవ్వడం జరుగుతూ ఉంది. మనిషికి కిలో చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రైసు గతంలో 55 రూపాయలు పైచీలకు ఉండే రైస్ని ఇప్పుడు 49 రూపాయలకి ఒక రకం ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి వేరే రకం బియ్యం అయితే గతంలో 52 రూపాయల చిల్లర ఉండేది, ఇప్పుడు 48 రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి గతంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం ప్రజలు మరి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, అధిక ధరలు పెరిగినా కూడా మరి ప్రజల బాగోగులు చూడకుండా ప్రజలకి సరసమైన ధరలు ఇప్పించేదానికి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు. అయితే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి కూటమి ప్రభుత్వం వచ్చాక పేద ప్రజానీకానికి అధిక ధరల మీద కొనలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజలకు ఎంతో కొంత మరి వెసులుబాటు కల్పించాలని మరి భావించి ప్రభుత్వం ఈరోజు పౌర సరఫరాల శాఖ ద్వారా మరి మంగళగిరిలో సాకు డిపో ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉందని ప్రజలు గమనించాలి. మరి అదేవిధంగా ప్రజలు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రైతు బజార్ దగ్గరకు వచ్చి ఈ డిపోలో ఇస్తున్నటువంటి రాయితీ కందిపప్పును కానివ్వండి, బియ్యం కానీ అందరూ కూడా ఉపయోగించవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం మరియు మోటార్ సంబంధిత చట్టాలపై అవగాహన కల్పిస్తూ న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడిపితే చట్టరీత్యా జరిమానా, జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. మంగళగిరి గుంటూరు జిల్లా మండల న్యాయ సేవాధికార కమిటీ మరియు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోటార్ వాహనాల చట్టాలపై అవగాహన కల్పిస్తూ మంగళగిరి కోర్టు ప్రాంగణం నుండి ఎన్ఆర్ఐ నేతన్న సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ రవాణా శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని ప్రజలకు అవగాహన కల్పించడమే ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని వారు అన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురై మరణించిన వారి కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలియజేశారు. ప్రమాదాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాహన చట్టాలను పోలీసులు అమలు చేస్తున్నట్టు తెలియజేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నమస్కారం అండి. ఈరోజు మన మంగళగిరి కోర్టు ప్రాంగణం నుండి నేతన్న సర్కిల్ దాకా మనం హెల్మెట్స్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క బైక్ ర్యాలీ నందు మంగళగిరి కోర్టుకు సంబంధించినటువంటి న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్సు, మిగతా పబ్లిక్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నది.
ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము టూ వీలర్స్ డ్రైవ్ చేసేటటువంటి వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపవలసిందిగా అందరికీ తెలియజేయడం కోసము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ కూడా వాహనాన్ని నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి నడపవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరడం జరుగుతున్నది. ప్రమాదాల నుంచి నివారించడానికి, ప్రమాదాల్లో యొక్క ఎఫెక్ట్ తగ్గడానికి కోసము హెల్మెట్స్ అందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది. అందరూ బైక్ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ బైక్ ర్యాలీ అనేది మనం మొత్తం మంగళగిరిలో ఉన్న బైక్ రైడర్స్ అందరికీ ఒక సందేశాన్ని పంపిస్తున్నాము. ప్రతిరోజు వాళ్ళు బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి బైక్ నడపాలి, వాళ్ళ ప్రాణాల కోసం. అలాగే వారింట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు వాళ్ళ కోసం. అందుకోసం ఖచ్చితంగా హెల్మెట్ ధరించి బైక్ నడపాల్సిందిగా కోరుచున్నాను. అలా కానిచో వాళ్ళు శిక్షార్హులు అవుతారు. ఖచ్చితంగా పోలీసులు కేసు నమోదు చేస్తారు. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోకూడదని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత తెలపడం కోసం, దాని వల్ల జరిగే ప్రమాదాలను నివారించడం కోసం, అవేర్నెస్ చేయటం కోసం ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా హెల్మెట్ను తప్పనిసరిగా వాడి వారి ప్రయాణాన్ని సురక్షితంగా చేయవాలని, దాని ఆవశ్యకతను గురించి కూడా ఈరోజు అందరం తెలియడం, హానరబుల్ జడ్జెస్ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలని ఈ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారికి మరియు వారి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక్కడి నుంచి మంగళగిరి టౌన్లో ప్రతి ఒక్కరూ బైక్లో వెళ్ళే వాళ్ళు హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలా. ఎందుకంటే వాళ్ళకు నమ్ముకొని వాళ్ళ కుటుంబం చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి హెల్మెట్లు ధరిస్తే ఎటువంటి ప్రాణాపాయం జరగకుండా వాళ్ళ కోసం వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు క్షేమంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా ఫోన్ అయితే మర్చిపోకుండా తీసుకెళ్తామో ఆ విధంగానే హెల్మెట్ కూడా మర్చిపోకుండా తీసుకోవాల్సిందిగా అందరికీ ప్రాధాన్యపడుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లిలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని ఆగ్రహం. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. రైతు బజార్లో బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అక్రమ తరలింపులో 5 ఐపీఎస్ల పాత్ర ఉందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.